విజయ్ సర్కారు ఎప్పుడైనా కూలిపోవచ్చు. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఎప్పుడైనా కూలిపోవచ్చు అంటుండు. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డిఎంకే శ్రేణులకు ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారట. సో ఇక్కడ ఏమంటుండే, ఎప్పుడైనా కూలిపోవచ్చు టీవీకే ప్రభుత్వం, విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. సో ఆయన సొంతంగా మెజార్టీ రాలేదు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ మద్దతు ఇచ్చిర్రు. దాంతోపాటు అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కొంతమంది సపోర్ట్ చేస్తే ఆయన ప్రభుత్వం నిలబడ్డది. రేపు కోర్టుకు పోతే వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే సో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి స్పష్టంగానే మాట్లాడుతూ స్టాలిన్ ఈ మాట మాట్లాడినంటే ఏదో జరుగుతున్నట్టే. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఉండి బయటకు వచ్చింది, డిఎంకే కూడా నుంచి బయటకు వచ్చి సపోర్ట్ చేసింది. సో అన్నా డిఎంకే రేపు అంటే వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో అనర్హత పిటిషన్ వేస్తారు, ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత మీద కోర్టుకు వెళ్ళే ఆలోచన కనిపిస్తూ ఉంది. సో దీంతో తమిళనాడు రాజకీయాల్లో చాలా హీట్ పాలిటిక్స్ అయితే ఏర్పాటవుతూ ఉన్నాయి. సో ఏం జరగబోతుంది, ఏంది స్టాలిన్ ఏం చేయబోతున్నాడు అనే టెన్షన్ అయితే నెలకొన్నది. సో మొత్తం మీద స్టాలిన్ చెప్పేసిండు ఎప్పుడైనా కూలిపోవచ్చు, ఏ క్షణమైనా కూలిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అంతకుముందు ఏం మాట్లాడాడు, 6 నెలల వరకు టైం ఇస్తామన్నాడు. స్టాలిన్ 6 నెలల వరకు టైం ఇస్తాం విజయ్కి, ఏమీ అనము, ఆయన ఎట్లా పరిపాలన చేస్తాడో, ఏ విధంగా పరిపాలన చేస్తాడో చూస్తామని చెప్పి మాట్లాడిన స్టాలిన్ ఈరోజు మాట మార్చింది. సో వెనుక ఎవరు ఒత్తిడి ఉన్నది, మరి ఎవరు? ఈ మధ్యలో రజనీకాంత్ కలిసిండు, నేను పార్టీ పెడితే నేనే సీఎం అంటుండు, ఈయన పోయి పరామర్శించిండు. సో అంటే ఇక్కడ ఏంది, విజయ్ సీఎం కావడం సినీ వర్గాల వాళ్ళకు కూడా ఇష్టం లేదా, అంటే స్టాలిన్కి ఇష్టం లేదా, పళనిస్వామికి ఇష్టం లేదా? సో మీరు కుట్రలు చేస్తూ ఉన్నారా? సో మీరు ఈరోజు కుట్రలు చేస్తే నష్టపోయేది మీరే, డిఎంకే పార్టీ నష్టపోయేది మీరే, అన్న డిఎంకే పార్టీ మీరే నష్టపోతారు. ప్రజల్లో మాత్రం విజయ్ హీరో అయిపోతాడు. ఇప్పటిదాకా రియల్ హీరో ఉన్నాడు కదా, ఇప్పుడు రియల్ హీరో అవుతాడు. ఇక మీరు ఇలాంటి పని చేస్తే మాత్రం ప్రజలు అన్నీ చూస్తారు కదా, అన్నీ గమనిస్తారు. సో మీరు అధికారాన్ని గుంజుకొని పరిపాలిస్తారేమో, కానీ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు డిపాజిట్ కాదు కదా. ఇప్పటికే నువ్వు ఓడిపోయినావు, స్టాలిన్ ఓడిపోయినావు. జర బుద్ధి తెచ్చుకో. మీరు ఉందాగా ఉండాలి కదా రాజకీయాల్లో, తమిళనాడు రాజకీయాలు ఉందాగా ఉన్నాయని మాట్లాడుకునే లోపల ఇలాంటి చెత్త పని చేస్తే కరెక్ట్ కాదు.